కొంపతీసే నేను కుమార్తో మాట్లాడిన మాటలు వినేసాడా ఏంటి? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మనోహరి? అమర్ అది ఏంటది? నువ్వు స్కూల్కి ఎందుకు వచ్చావు? అది నేను స్కూల్లో ఎలక్షన్స్ కదా అమర్, ఆనంద్కి ఆల్ ది బెస్ట్ చెప్దామని వచ్చాను. అది ఇంట్లోనే చెప్పొచ్చు కదా. నేను చెప్దాం అనుకునే లోపే మీరు బయలుదేరిపోయారా మరి? అలాంటప్పుడు నీకంటే ముందు మేం బయలుదేరాం కదా, మేం ముందు రావాలి కదా. నువ్వెలా వచ్చావు? నేను షార్ట్ కట్లో వచ్చాను మరి. ఈ రూట్లో షార్ట్ కట్లో వచ్చావా? రాథోడ్ సార్, వేరే రూట్ ఏమైనా ఉందా? లేదు సార్. నువ్వు ఏ రూట్లో వచ్చావు మనోహరి? ఏంటమర్ ఏదో నేరం చేసినట్టు అలా క్వశ్చన్స్ వేస్తున్నావు? మీరు కూల్గా పిల్లలతో సరదాగా మాట్లాడుకుంటూ స్లోగా వచ్చారు. నేను ఆనంద్ ఆల్ ది బెస్ట్ చెప్దామని కొంచెం ఫాస్ట్గా వచ్చేసాను. ఏదో పోలీసులు క్వశ్చన్ చేసినట్టు అలా క్వశ్చన్స్ వేస్తావేంట అమర్? ప్రశ్నించడానికి పోలీసులే అక్కర్లేదు మనోహరి. ప్లీజ్ అమర్ అలా మాట్లాడకు. నేను నిజంగా ఆనంద్ ఆల్ ది బెస్ట్ చెప్దామని వచ్చాను. అంతకు మించి నాకు ఇంకేం పని ఉంటుంది చెప్పు. ఆనంద్ ఒకసారి ఇలా రా. ఆల్ ది వెరీ బెస్ట్ ఆనంద్. ఈ ఎలక్షన్స్లో నువ్వే గెలవాలి. మనోహరి ఆంటీ, మీరు చెప్పినా చెప్పకపోయినా ఈ ఎలక్షన్లో ఆనందే గెలుస్తాడు. ఆనంద్, నేను ఇక బయలుదేరతాను. అదేంటి డాడ్, ఎలక్షన్ అయ్యే వరకు ఉండొచ్చు కదా. నాకు ఆఫీసులో చిన్న వర్క్ ఉంది ఆనంద్. మీతో బాగా ఉంటుంది కదా. మనోహరి, నువ్వు కూడా ఉంటున్నావా లేదా ఇంటికి వెళ్ళిపోతున్నావా? ఎలాగో వచ్చాను కదా మరి, ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేంత వరకు ఉంటాను. రిజల్ట్ వచ్చే వరకు మనోహరి ఉంటానంటుందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉంటుంది.